ఈరోజు చామగడ్డ ఫ్రై చూద్దాం. చామగడ్డలు ముందుగా బాగా మంచిగా కడుక్కోవాలి, మట్టి ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని దాంట్లో చామగడ్డలు వాష్ చేసిన చామగడ్డలు కుక్కర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని విజిల్స్ వరకు రానివ్వాలి. చూడండి, 3 విజిల్స్ వచ్చింది. విజిల్ పోయాక సపరేట్గా బౌల్లో తీసుకుని దాన్ని వేడిగా ఉంటుంది కదండి, పైన పెద్దగా ఉంది. కావాలంటే రౌండ్గా చిన్న సైజులో కట్ చేసుకోవచ్చు. కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అంటే కాసేపు 2 ఎండుమిర్చి, కొద్దిగా పప్పు దినుసులు, శనగపప్పు కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, 2 ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకోవాలి. మంచిగా దోరగా వేయించుకోవాలండి. పోపు ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిని కొంచెం కచ్చా పచ్చా దంచుకొని వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. మంచిగా దోరగా వేయించుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకుని చామగడ్డని వేసుకొని మంచిగా కలిపెట్టాలి. కారం వేసుకోవచ్చు. ధనియాల పౌడరు, ఇప్పుడు ఇలా కూడా తినేయచ్చు. లేదంటే ఇంకా టేస్ట్ కోసం వేరుశనగ గుళ్ళు పౌడర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అది ఫ్రై చేసి సపరేట్గా పౌడర్ చేసుకోవాలి. అది 1 స్పూన్ యాడ్ చేసుకొని మంచిగా కలియబెట్టుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి మంచిగా గార్నిష్ చేసుకోవాలండి. ఇది రసమన్నంలోకి లేదంటే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.